హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. కొంచెం కోల్డ్ చేసింది, బట్ ఐమ్ ఓకే. అండ్ మరో వీడియోతో మళ్ళీ వచ్చేసా అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? దానికంటే ముందు కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే చికెన్ పికిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కొనడానికి బయటకు వచ్చాను అనమాట. సో చికెన్ షాప్కి వచ్చాం. దట్ ఈస్ మై బైక్ గైస్. లెట్స్ గో. ఇది ఇంటి దగ్గర ఉన్న చికెన్ షాప్ అనమాట. సో నేను ఎలా అడిగితే అలా 2 kilos బోన్లెస్ చికెన్ ఎంత సైజ్ కావాలని అడిగానో ఎగ్జాక్ట్గా అలానే కట్ చేసి నీట్గా ఇచ్చారనమాట. అండ్ ఇంకా పికెల్లోకి కావాల్సిన హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా తీసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే కావాల్సినవన్నీ కొనడానికి వచ్చానమాట. లైక్ జీరా, కొరియాండర్, ఆయిల్ ప్యాకెట్ అండ్ జింజర్, గార్లిక్, లెమన్స్. సో ఈ థింగ్స్ అన్నీ మనకి పిక్కల్కి కావాల్సినవన్నీ కూడా ఫస్ట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఎగ్జాక్ట్గా 1 hour అయితే పట్టింది అన్నీ కొని తీసుకురావడానికి. అండ్ ముందు రోజు తీసుకొచ్చేద్దామంటే చికెన్ ఎలాగో ఫ్రెష్గా ఉండాలి, ఎలాగో చికెన్కి వెళ్తాం కదా అని ఇంక ఇవి కూడా ఇప్పుడే తీసుకున్నాను. గైస్, పికెల్కి కావాల్సినవన్నీ కొనుక్కొని రావడానికి ఈ టైం అయిందనమాట. 1 hour పట్టింది లిటరలీ. అండ్ నాకు వీక్ కూడా అయిపోయింది అనమాట. నాకు వీక్నెస్ కూడా వచ్చిందన్నమాట. ఏంటో ఇంకా అది ఎప్పుడు పెడతానో ఏంటి గాయస్. ఓకే, అండ్ తెలుసా ఈరోజు చికెన్ షాప్ అంతా మా ఇంట్లోనే ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు. పికెల్ కోసం 2 kilos చికెన్ తీసుకున్నా. ఇంట్లో చికెన్ కర్రీ అంటే దానికి కిలో చికెన్ తీసుకున్నా. అండ్ లియోగడి కోసం 1 kilo ఉంటుందేమో, లెగ్స్, బోన్స్ అన్నీ కూడా అదొక కిలో తీసుకున్నా. మొత్తం 4 kilos అనమాట ఇంట్లో చికెన్ ఈరోజు. హియర్ 4 kilos చికెన్ అనమాట ఇది టోటల్గా. మనం 2 kilos పికిల్ పెట్టబోతున్నాం. లెట్స్ మేక్ పికిల్, చికెన్ పికిల్. సో ఇప్పుడు మనం చికెన్ కర్రీ చేస్తున్నాం. చికెన్ పికిల్ అని చెప్పి చికెన్ కర్రీ చేస్తుంది ఏంటి అనుకోవద్దు గైస్. మమ్మీ నన్ను చేయమంది అనమాట చికెన్ ఈరోజు. ఫస్ట్ కొంచెం చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను, బికాజ్ మా బ్రోస్ నేను వండితే తింటారనమాట బాగా. సో అందుకే మమ్మీ నన్ను వండమంటే వండాను. అండ్ ఇక్కడ మసాలాస్ ఏమేమి తీసుకోవాలనేది ఎగ్జాక్ట్గా మీరు నోట్ చేసుకోండి. నేను ఇలానే పెడుతున్నాను ఎప్పటి నుంచో. సో బాగా కుదురుతుంది పికెల్ అయితే మాత్రం. సో నేను చెప్తా లిస్ట్ చూడండి. 2 kilos చికెన్కి 800 ml గ్రౌండ్ నట్ ఆయిల్ ఉండాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఒక 10 spoons వరకు వేస్తాను చిన్న స్పూన్తో అయితే. పెద్ద స్పూన్తో అయితే ఒక 7 spoon వరకు వేస్తానమాట. అండ్ కారం 100 grams, సాల్ట్ 100 grams, మెంతులు 1 to 1.5 spoon వేస్తాను. అండ్ లెమన్ జ్యూస్ అయితే 1 cup నిండా లెమన్ జ్యూస్ కావాలి. అండ్ ధనియాలు పెద్ద టేబుల్ స్పూన్తో అయితే ఒక 4-5 spoons వేయండి. అండ్ ఇంకా సినామిన్ స్టిక్, దాల్చిన చెక్క ఒక 2 inches తీసుకోండి. లవంగాలు ఒక 10 నుంచి 15 తీసుకోండి. ఇలాచీలు అయితే 6 నుంచి 8 వరకు తీసుకోండి. సో ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్కి మసాలా రెడీ అయిపోతుంది అనమాట. సో పికెల్కి అన్నీ రెడీ చేస్తుంటే మా మమ్మీకి నాకు మధ్య ఏదో కొంచెం జోగేలుగా ఏదో కామెడీ కాన్వర్జేషన్ జరుగుతుంది. అందుకని చెప్పేసి నేను నవ్వుతున్నా అనమాట. ఏంటంటే ఇక్కడ మమ్మీ నేను ఎలాంటి దాన్నో చెప్పు మా వాళ్ళకి, సబ్స్క్రైబర్స్కి అనేసి అంటే, లేదండి మా పాప మాత్రం మంచిది కాదు, పని చేయదు, మాట వినదు, ఇలా చెప్తుందనమాట. ఇంకా నిజమే అనుకుంటారేమో అని చెప్పి నేను వాయిస్ తీసేసాను. గైస్, నేను చాలా గుడ్ గర్ల్ని, చాలా మంచిగా ఉంటాను ఇంట్లో. అన్ని ఊరికే మా మమ్మీ అలా చెప్తూ ఉంటుంది అనమాట. అన్ని వర్క్స్ చేస్తుంటాను, నాకు అన్నీ తెలుసు, కానీ మా మమ్మీ నాకు ఏం తెలీదు అంటుంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే చికెన్ని అలా క్లీన్ చేసుకోవాలి.
గాయ్స్ 2 kilos చికెన్ గాయ్స్. దిస్ ఈస్ బోన్లెస్. కనిపిస్తుంది కదా, వాష్ చేద్దాం. ఇక్కడ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. పికెల్కి చాలా ఈజీగా పెట్టచ్చు. ఒక్కసారి మీరు పెట్టారంటే అలవాటు అయిపోతుంది. ఫస్ట్ ఏంటి అనేసి అంటే చికెన్లో ఒక స్పూన్ పసుపు వేసి స్టవ్ మీద పెట్టాలి. అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఆ వాటర్తోనే ఇంకా కుక్ అయిపోతుంది అనమాట చికెన్. ఈలోగా లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసుకుంటాను. 1 cup నిండా లెమన్ జ్యూస్ కావాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత పీసెస్ కూడా కుక్ అయిపోతాయి సాఫ్ట్గా. సో అవి పక్కకు తీసి పెట్టేసుకోవాలి. సో గైస్, నేను ఫస్ట్ ఎలా చేసా అంటే 1/2 kilo ట్రై చేశాను. బాగా కుదిరింది. సో ఆ మెజర్మెంట్స్ని డబల్ చేసుకొని 1 kilo చేశాను. ఆ 1 kilo ఇంగ్రీడియంట్స్ డబల్ చేసి 2 kilos పెట్టాను. సో అట్లా అయితే ఇప్పుడు నేను మంచిగా పెట్టేయగలుగుతాను. మీరు కూడా ఈజీగా చేసేయచ్చు. చికెన్ పిక్కల్ అనేసరికి ఏదో పెద్ద కాంప్లికేటెడ్గా ఉంటుంది అని అలా చూడొద్దు, ఈజీగా అయిపోతుంది. సో అలా చికెన్ పీసెస్ని పక్క తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసుకోవాలి. పక్కనే సైమిల్టేనియస్గా నేను ఏం చేశానంటే మసాలాస్ కూడా ఫ్రై చేసి పౌడర్ చేసేసాను. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్తో నేను వీడియో కాల్ మాట్లాడుతూ చేశాను అనమాట చికెన్ పికెల్. సో వాళ్ళని హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నారు. మీకే గైస్ హాయ్ చెప్తున్నారు. వ్యూవర్స్ అందరికీ నా ఫ్రెండ్స్ హాయ్ చెప్తున్నారు. అండ్ నేను తమ్ముడు మొబైల్లో రికార్డ్ చేసా వ్లాగ్ అంతా కూడాను. సో ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కుక్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడ్డిష్గా ఇలా బ్రౌన్గా ఫ్రై అయిన వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. పికెల్ కొంచెం హార్డ్ అవుతుంది పీస్, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ పీసెస్ అలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవచ్చు, లేదంటే ఆ పీసెస్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేయచ్చు. బట్ నేను ఏంటంటే పీసెస్ తీసి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై చేస్తాను, అలా అయితే బాగా ఫ్రై అవుతుందని. అండ్ ఇక్కడ కారం ఏంటనేసి అంటే 100 grams కారం తీసుకున్నాను. 3 mango మిర్చి పౌడర్ ఉంటుంది కదా, అదే 100 grams తీసుకోవచ్చు. కానీ నేను ఏంటంటే ఇంట్లో ఆడించిన కారం ఒక 2-3 spoons యాడ్ చేస్తాను. అది టోటల్ మెజర్మెంట్ అయితే మాత్రం 100 grams ఆ కారము. అండ్ ముందుగా ఫ్రై చేసుకున్న పౌడర్ చేసుకున్న గరం మసాలా అండ్ సాల్ట్ కూడా 100 grams పడుతుంది ఈక్వల్గా. సో ఇక అలా మిక్స్ చేసేసుకొని ఒక 2-3 minutes అలా ఉంచేస్తే సిమ్లో మొత్తం మసాలాస్ అన్ని పీసెస్కి పడతాయి అన్నమాట. గైస్, ఇప్పుడు మనం ఈ జ్యూస్ మిక్స్ చేయబోతున్నాం, లెమన్ జ్యూస్. సో హియర్ హే వావ్. లెమన్ జ్యూస్ ఎప్పుడు కూడా పిక్కెలు బాగా చల్లగా అయిపోయిన తర్వాతనే మిక్స్ చేయాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది, చూసుకోండి. సో ఇదే అనమాట ప్రాసెస్. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్గా చేసేయచ్చు. జస్ట్ మెజర్మెంట్స్ చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది ఒక డబ్బాలోకి పోసేసుకొని 3 days తర్వాత టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. సో లెట్స్ ట్రాన్స్ఫర్ ఇన్ టు ద అనదర్ బాటిల్. ఈ బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసాను పికెల్ మొత్తము. సో ఇంకా పక్కన పెట్టేసా 3 days వరకు కూడా. 2 kilos అంత వచ్చింది. హాయ్ గాయ్స్, 3 days అయింది చికెన్ పచ్చడి పెట్టి. సో ఈరోజు మనం దాన్ని కలపబోతున్నాము, మిక్స్ చేయబోతున్నాం అనమాట. సో హౌ డు ఐ షో యూ గైస్ హియర్? ఎస్ ఎస్, ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని వీ కెన్ హ్యావ్ ఇట్ అనమాట. ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు. మై మౌత్ ఈజ్ వాటరింగ్, యు నో దట్ స్మెల్. ఆ స్మెల్కి ఐ షో యూ క్లియర్లీ. మీరు కూడా ట్రై చేయండి గైస్, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి. సో గైస్, ఇట్స్ టైమ్ టు టేస్ట్ నౌ. హియర్ ఎస్,
చాలా వేడిగా ఉంది గైస్ రైస్. Very nice, really nice. And let's taste one piece. It's awesome. It's awesome. Very nice, very nice. Bye bye.